భారత్ ప్రతీకార దాడులతో బెంబేలెత్తుతున్న పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించిన దాయాదికి చుక్కెదురైంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్లోని ఆయా ప్రాంతాల్లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. దీంతో లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. చైనాకు చెందిన HQ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాకిస్తాన్ భారత్లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులకు యత్నించింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కవుర్తలా, జలంధర్, అదాంపూర్, బఠిండా, చండీగఢ్, నాల్, పటోడి, భుజ్ తదితర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు యత్నించింది. అయితే వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్ గగనతల రక్షణ వ్యవస్థతో సమర్థంగా అడ్డుకుంటున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. పాకిస్తాన్ దాడులకు రుజువుగా వీటి శకలాలను ఆయా ప్రాంతాల నుంచి సేకరిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే భారత్ ప్రతీకార దాడులకు దిగింది. పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న గగనతల రక్షణ రాడార్లు వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని సైన్యం విరుచుకుపడింది. ఈ క్రమంలోనే లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరోవైపు నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ దాడులను ముమ్మరం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి, మెందార్, పూంచ్, ఉరి, బారాముల్లా, కుప్వారా ప్రాంతాల్లో మెట్టార్లు భారీ ఫిరంగులతో దాడులు చేస్తోంది. వీటిలో ఇప్పటి వరకు 16 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సాయంత్రం 5:30కు విదేశాంగ శాఖ కార్యదర్శి కీలక మీడియా సమావేశం ఉంది. ఈ సమావేశంలో కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, భారత్ ప్రతీకార దాడులతో బెంబేలెత్తుతున్న పాకిస్తాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలిందనుకోవచ్చా? వాళ్ళ ఏదైతే పాకిస్తాన్ సంబంధించి కవింపు చర్యలకు పాల్పడినప్పటికీ కూడా భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది. భారత్ సైన్యం పాకిస్తాన్ దాడిని ఎప్పుడప్పుడు నియంత్రిస్తుంది. ఏదైతే భారత్ ప్రతీకార దాడులతో బెంబలెత్తిపోతుందని చెప్పుకోవచ్చు. భారత సైనిక స్థావరాలపై లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులు యత్నించిన దాయాదికి చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ లోని ఆయా ప్రాంతాల్లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలను ఏదైతే రాడార్ వ్యవస్థ ఉందో దాన్ని భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. దీంతో లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థపై ధ్వంసమైనట్లు కూడా రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. చైనాకు చెందిన HQ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాకిస్తాన్ భారత్ లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణులు యత్నించింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తాలా, జలంధర్, అదంపూర్, బరిండా, చండీగఢ్, నాలో, పలోడి, భూమి తదితర ప్రాంతాల్లో సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకునేందుకు యత్నించినప్పటికీ భారత దళాలు దీన్ని తీవ్రంగా ఖండించాయి. వీటిని ఎప్పటికప్పుడు పసిదాడి చేశాయి. ఇంటిగ్రేటెడ్ కౌంటర్ USA గ్రిడ్ గగనతల రక్షణ వ్యవస్థ సమర్థంగా అడ్డుకున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. అయితే పాకిస్తాన్ దాడులకు రుజువుగా వీటి శకలాలను ఆయా ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికే రక్షణ మంత్రిత్వ శాఖ సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రతీకార దాడులకు దిగినప్పటికీ పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న గగనతల రక్షణ రాడార్లను వ్యవస్థలు లక్ష్యంగా చేసుకుని సైన్యం విడిచిపెట్టింది. ఈ క్రమంలో లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం అంటుంది. మరోవైపు LOC కాల్పుల విరమణ ఉల్లంఘించింది పాకిస్తాన్. ఆ ఉల్లంఘించి తీవ్ర దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో దాదాపు 16 మంది సాధారణ పౌరులు ఇప్పటికే మృత్యువాత పద్ధతితో తెలుస్తుంది. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి, మొజాందర్, పూంచ్, ఉరి, బారాముల్లా, కుప్వారా ప్రాంతాల్లో మోటార్లు, భారీ ఫిరంగులతో దాడులు నిర్వహించింది పాకిస్తాన్ సంబంధించిన. దీంతో చాలా మందికి గాయాలయ్యాయి. అక్కడ ఉన్న వారిని అంతా కూడా కృష్ణ ప్రాంతాలకు ఇప్పటికే భారత ప్రభుత్వం తరలించింది. చాలా మంది కూడా అక్కడ ఏదైతే దేశ భద్రత విషయంలో ఖచ్చితంగా దేశ భద్రత దళాలకు మేము సహకరిస్తాం, వారికి అనుగుణంగా మేము ముందుకు వెళ్తాం, పాకిస్తాన్ మద్దతుపెట్టే లక్ష్యంగా మేము ఉంటామని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ అన్నిటి నేపథ్యంలో మరి కాసేపట్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి సెక్రటరీ విక్రమ్ మిశ్రీ
మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ మీడియా సమావేశంలో కీలక అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. కీలక ముందుకెళ్లేటట్టు కూడా ఇప్పటికే మనకు కనిపిస్తుంది. ఏదైతే వాళ్ళ ఉదయం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం వివిధ దశల్లో సమావేశాలు ఏర్పాటు చేసింది. మొదటగా అఖిలపక్ష సమావేశం, తర్వాత ఏదైతే ప్రధాని అధ్యక్షతన ఉన్నత స్థాయి సెక్రటరీ సమావేశం జరిగింది. అంతకు ముందుకు ఏదైతే భద్రతా వ్యవహారాల సలహాదారు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అన్నిటి నేపథ్యంలో ఇవాళ మరికా సేపట్లో విక్రమించి ఏం చెప్పనున్నారు, దీనిపై మరొకసారి కూడా ఏదైతే ముందుకెళ్లే అవకాశం ఉందో, పాకిస్తాన్ ఉగ్రదాడితో పాటు పాకిస్తాన్ ఆర్మీ కూడా కాల్పులకు బరితెగించిన నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలి అంశాలపైన కూడా ఇప్పటికే విస్తరించింది. అందుకు అనుగుణంగా ఈ సమావేశంలో 5:30 గంటలకు ఈ సమావేశం ఉంది. సమావేశంలో ఎలాంటి ప్రస్తావన తీసుకొస్తుంది, ఎలా ముందుకెళ్తుంది, అఖిలపక్ష సమావేశంలో సైతం అన్ని పార్టీల నేతలంతా కూడా ఏకతాటిపైకి వచ్చారు. భారత ప్రభుత్వం చేయడానికి ఖచ్చితంగా మద్దతు ఇస్తాం, కేంద్ర బలగాలకు ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు మేము కార్యక్రమాలు చేపడతాం, వారికి అండగా ఉంటామని చెప్పేసి కూడా ప్రకటించిన నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా యుఎస్ కాన్సులేట్ సైతం లాహోర్ లో ఉన్న యుఎస్ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. లాహోర్ లోని సేఫెస్ట్ ప్లేస్ లో పెళ్లి తెలవాలి, విమానాశ్రయాల నుంచి ఏదైనా సమాచారం కావాలంటే యుఎస్ కాన్సులేట్ ని సంప్రదించాలని చెప్పేసి కూడా యుఎస్ కాన్సులేట్ వారికి ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి పాకిస్తాన్ భద్రతా దళాలతో పాటు పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ముందుకు పోతున్న నేపథ్యంలో మరికా సేపట్లో మీడియా సమావేశం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏ విధమైన అంశాలని చెప్తారు, ఎలా ముందుకెళ్తారు. ఇప్పటికీ అన్ని పార్టీల నేతలతో పాటు ఇటు అన్ని తీవ్రగాలు కూడా సంసిద్ధం వ్యక్తం చేసిన నేపథ్యంలో మరో ఆపరేషన్ చేస్తారా అంటే అది కాకుండా రక్షణ శాఖ మంత్రి చెప్తూ ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుంది. చాలా మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా ఉగ్రవాదులు ఎంతమంది హతమయ్యారో ఇంకా తెలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్తారనే అంశంపైన కూడా ఉత్కంఠ నెలకొంది సింధురా. అయితే లెవెల్ ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ ఎందుకు పాకిస్తాన్ ఇండియాపై కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది? మొదట పెహల్గాంలో దాడి చేసింది మేము కాదు అన్నట్టు వాళ్ళ వర్షన్ ఉంది. దాని తర్వాత ఇప్పుడు ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలను కూడా నిర్వహిస్తుంది. ఈ ద్వంద్వ వైఖరిని ఎలా చూడాలి? ఇవాళ ఏదైతే ఉగ్ర దాడి తర్వాత ఉగ్రవాదులు నిన్న పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన క్రమంలో దాదాపు 10 సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయారు. వాళ్ళందరికీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వంలోని అధికారులు అంటే ప్రధానంగా ఆర్మీ అధికారులు వారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం కావచ్చు, వారు ప్రధానంగా అధికారులు అక్కడ దగ్గరుండి వారికి నివాళులర్పించి ఇవన్నీ చూస్తే పాకిస్తాన్ తో పాటు పాకిస్తాన్ పౌరులతో పాటు పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా ఇదంతా ఒక చెట్టు కొమ్మలే అనేది కూడా మనం చూపెట్టాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగానే ఒకవైపు ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో భారత్ కి అండగా నిలవాల్సిన పాకిస్తాన్ వారికి పాకిస్తాన్ లోని ఉగ్రవాదులకి అండగా నిలుస్తుంది. ఏదైతే POK అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ లో ఆయా ప్రాంతాల్లో ఉగ్రవాదులను అటెంప్ట్ చేసేందుకు ముందుకు రావాల్సిన పాకిస్తాన్ వారికి అండగా ఉంది. వారికి అండగా ఉండడంతో పాటు వారికి షెల్టరింగ్ కూడా ఇస్తున్న నేపథ్యంలో వాళ్ళ పాకిస్తాన్ కవింపు చర్యలను కూడా భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు విస్తరించింది. వాళ్ళని ఎట్టకేళ్లకు ఎదుర్కొంటుంది, ప్రతి విషయంలో కూడా ప్రతిఘటిస్తుంది. ఉగ్రదాడుల నేపథ్యంలో ఉగ్రవాదులే కాదు ఖచ్చితంగా పాకిస్తాన్ పౌరులను మేము ఎప్పుడు కూడా చంపముగా జోలికి వెళ్ళామని భారత ప్రభుత్వం చెప్పినప్పటికీ పాకిస్తాన్ ఆర్మీ మాత్రం భారత పౌరులను భారత సామాన్య పౌరులపైనే దాడి చేస్తున్న దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. అందుకు అనుగుణంగా భారత ప్రభుత్వం కూడా ఒక స్టెప్ అయితే ముందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 5:30 గంటల మీడియా సమావేశంలో ఏదైతే విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ సెక్రటరీ ఏం చెప్తారనే పాత్ర ఉత్కంఠ అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ లివిల్.